ఈ మంత్రం, యంత్రం, తంత్రం అనే ఈ 3 పదాల్లో అత్యున్నతమైన స్థితిని పొందేది ఏంటిది? 3 కలగలిపి ఉండాలండి ఎప్పుడు గాని. ఓకే. తంత్రం అంటే మీకేదో అసలుకి తంత్ర ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? హ్మ్. ఒక మండలం ఉంటుంది. దానికి సంబంధించిన కొన్ని ముద్రలుంటాయి. అంగన్యాస, కరన్యాస, ఋషిన్యాసాలు ఇవన్నీ ఉంటాయి. సో, ఇదంతా కూడాను ఒక సెట్ ఆఫ్ ఒక ఫార్మేషన్. ఓకే. ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ అంటే అందరిని కెమెరామెన్ దగ్గర నుంచి రైటర్‌ని ఎట్లా ఒక సమిష్టి కృషో, మనం మంత్రాన్ని, యంత్రాన్ని, తంత్రాన్ని వేరు చేసేకి లేదు. 3 కలగలిపితేనే ఒక ఫినిష్ అవుతుంది. ఓకే. చాలామంది తెలియక మంత్రం, తంత్రం, యంత్రం ఈ టెర్మినాలజీ యూజ్ చేస్తా ఉంటారు. 3 కలగలిపి ఒక ఇదేనమాట. ఇప్పుడు చూడండి మొబైల్ ఉంటుంది. దీంట్లో రకరకాల అవును. సర్క్యూట్లు ఏవేవో ఉంటాయి. ఏది ఒకటి పోయినా పోతుంది గదా! సో, అలాగే మంత్రం అనేది కావాల్సిన ఎనర్జీని ఇన్వోక్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక సాధనం. యంత్రం అనేది దాన్ని ఒడిసి పట్టేది. తంత్రం అనేది ఆ ఎనర్జీని జనరేట్ చేయడానికి తంత్రం. ఓకే. సో, దీనన్నా కలిపి తంత్రమే అంటారు.